గాయస్ అసలు పోలీసు వాళ్ళని ఎక్కడన్నా కొట్టడం చూసారా? తరిమి తరిమి కొట్టడం ఎక్కడన్నా చూసారా? రాళ్ళతోని దేనితో పడితే దాంట్ని కొట్టడం చూసారా? రీసెంట్గా రామంతపూర్లో అయింది. వాళ్ళు పాపం తాగి కొట్టేశారు. అది అది వేరే విషయం. నార్మల్గా ఇప్పుడు వేరే స్టేట్ నుంచి మన పోలీస్ వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కొట్టారు ఏందనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఏం న్యాయం జరగాలని చెప్పి వాళ్ళని నిజంగా మొత్తానికి బహిష్కరించాలని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను. నిజంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ టు ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి వెనస్డే, సో 24th ఐ థింక్. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆ వ్లాగ్ 3-4 డేస్ నుంచి చేయట్లేను కాబట్టి వీడియో చేద్దామని చెప్పి చూస్తాను. కాబట్టి అది చూస్తున్న వెంటనే ఒక సంఘటన దారుణంగా కొట్టారు. సో ఎవరిని కొట్టారు, ఎందుకు కొట్టారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఎక్కడైనా పోలీసుల మీద కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని చూశారా? ఇదిగో పోలీసులపై కర్రలతో రాళ్లతో దాడి చేశారు బీహార్ కార్మికులు. అయితే చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసి గైస్ సూర్యాపేటలో జరిగింది. ఇది సూర్యాపేటలో ఒక డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు వీళ్ళు వర్క్ నార్మల్గా బయట నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దాంట్లో యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు మొత్తం. మన తెలుగు వాళ్ళు అయితే మరి గుద్ద బర్వా తెలియదు తీసుకోవడానికి, వాళ్ళకి ఓనర్స్ వాళ్ళకి బర్వా మనకి తెలియదు కరెక్ట్. సో వీళ్ళు ఎక్కడున్నా కానీ హైదరాబాద్లో అయితే ఇగో నా ఎంటికలు ఎన్ని ఉన్నాయో, నా హెయిర్ ఎంత ఉందో అంతగానం మంది మొత్తం వాళ్ళే కనిపిస్తారు మొత్తం ఎక్కడైనా సరే. సో నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు ఎంత డేర్ ఉంటే ఆ పని చేస్తారంటే నిజంగా ఒక సూర్యాపేటలో ఒక డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వచ్చేసి ఒక బీహార్కి సంబంధించిన వ్యక్తికి గాయమైంది. ఐ మీన్ దెబ్బ తగిలింది అక్కడ. ఏదో సంథింగ్ దెబ్బ తగిలితే మన మిర్యాల కూడా హాస్పిటల్కి తరలించారు. వాళ్ళు తరలిస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు, మధ్యలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. ఎవరైతే దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ చేసింది వాళ్ళు ఓనర్స్ వేరే వాళ్ళు. అంటే ఇలా పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి ధర్నా చేస్తారు వీళ్ళందరూ కలిసి. సో పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా గొడవ జరిగేటప్పుడు కాల్ చేస్తారు కదా, 100కైనా. నార్మల్గా లోకల్ ఉన్న ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే చాలా పెద్ద మనిషి ఉంటాడు ఆయన. సో ఆయన కాల్ చేసి ఇట్లా సంగతి అని చెప్పి చెప్పే లోపల వాళ్ళు వచ్చేసారు. ఎవరు, పోలీసు వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళ మీదకి మొత్తం ఉల్టా అయిపోయి రాళ్లతోని దేంతో పడితే వాళ్ళకు ఘోరంగా కొట్టి అంతా హింసించి, ప్లస్ రెండు కార్లు ఇన్నోవా, తెలుసు కదా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ కార్స్ ఉంటాయి ఇన్నోవా, అవి మొత్తం ధ్వంసం చేసి పడేసారు. మొత్తం ఏడిగాడికి మొత్తం పగలగొట్టి పడేసారు. ప్లస్ ఈ సంఘటనలో మన పోలీసు వాళ్ళకు కూడా గాయాలైపోయినాయి. సో వీళ్ళకి నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళకు ఎంత డేర్ ఉంటే అలా చేస్తారు అంటే, ఎక్కడి నుంచో స్టేట్ నుంచి వచ్చి మనము ఇక్కడ చెయ్యాలి అని అంటే ఎంత గట్స్ ఉండాలి అసలు. మనం పోయి అక్కడ చేయగలుగుతామా? బీహార్లో, యూపీలో చంపేస్తారు వాళ్ళు. మనం ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కానీ మనమైనా సరే సపోర్ట్ చేయాలి. ఇంకొకటి మెయిన్ వచ్చేసి, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి నేను తిరుగుతుంటా కదా మొత్తము, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటా. నేను సోషల్ మీడియాకి రాకముందు కూడా నేను అందరితో మాట్లాడుతుంటాను. ఆ చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే, ఆఖరికి రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేస్తలేను, అంటే నా క్యారెక్టర్ అలాంటిది. సో నేను తెలుసుకుంటే బీహార్ నేను అడుగుతా, అమలు చేసే వాళ్ళని, మేస్త్రి వాళ్ళని, ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను, అసలు మీకు ఎంత దొరుకుతున్నాయి అని అంటే. ఈ బీహార్ నా కొడుకులు ప్లస్ యూపీ నా కొడుకులు వచ్చిన దగ్గర నుంచి మొత్తం వాళ్ళనే తీసుకుంటున్నారు. వాళ్ళే మొత్తము ప్రతి దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేసి చల్లబడ్డదా, ఇప్పుడు మొత్తం మీకే రివర్స్ అయ్యి మీ ఫ్యాక్టరీలోనే చేసుకుంటా మీకే రివర్స్ అయ్యి పోలీసు వాళ్ళని కొట్టారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు. ఎక్కడి నుంచో బతకనిక ఇక్కడికి వచ్చి ఈరోజు దినం నీకే ఉల్టా అయిపోయారు. నువ్వు ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళందరినీ తరిమేయాలి. అసలు తెలుగు వాళ్ళకి నిజంగా గుద్దవరు ఎందుకు అయిందంటే ఎవరు డేకట్లేదు గాయస్. నిజంగా ఎంత కష్టపడతారు తెలుగు వాళ్ళు కూడా. తెలుగు వాళ్ళు అంటే మళ్ళీ ఇందులో ముస్లిం వాళ్ళు కానీ మనోళ్ళు, మన ఇక్కడ లోకల్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి.
ఎందుకు మీరు ఎక్కడి నుంచో పిలిపించుకొని అది చేస్తున్నారు? రాపించుకోండి, బాండ్ రాపించుకోండి. ఒక్కనికి గట్టిగా చేసిర్రు అనుకో, ఒకవేళ తెలుగోడు తీసుకొని వదిలేసిండు, ఆడు కరెక్ట్ చేయలేదు, ఒక్కసారి ఒక్కరిని గట్టిగా చేసిర్రు అనుకో, ఆడు వర్క్ మంచిగా చేసుకుంటా పోతూనే ఉంటారు కదా. నిన్న మొన్న వచ్చిర్రు వీళ్ళంతా, ఎప్పటి నుంచో తెలుగులతోని ముస్లిం వాళ్ళతోని మన లోకల్ ఉన్న వాళ్ళతోనే కదా చేసేది ఎప్పుడైనా. సో నిజంగా చెప్తున్నా కదా, ఇదైతే నాకైతే చాలా అంటే చాలా టూ మచ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ఇది పై అధికారులకు పెద్ద సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ వీడియో ప్లస్ ఈ సంఘటన ఖచ్చితంగా వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా ఇది కఠినంగా శిక్షించాలి. నిజంగా అంత డేర్గా చేశారంటే ఎక్కడి నుంచో బతకనీకి వచ్చిన వాళ్ళు మన దగ్గర మన పోలీసు వాళ్ళని కొట్టడం ఏంది అసలు? నిజంగా చెప్తున్నా కదా, మరీ అంటే మరీ టూ మచ్ అసలు. అది నిజంగా ఆ వీడియో చూసిన వెంటనే నేను రియాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు, నేను 6 o'clockకి రెడీ అయ్యి బయటికి వెళ్ళేది ఉంటే నేను వీడియో చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను గైస్. నిజంగా చెప్తున్నా కదా, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అందరం. ఎందుకంటే పోలీసు వాళ్ళు మనకు రక్షణగా ఉంటారు. వాళ్ళ రక్షణ కూడా మనము ఇండియాలో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు, మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు, నల్గొండలో, మిర్యాలగూడ, సూర్యాపేట ప్లస్ కరీంనగర్ ఈ స్టేట్లలో ఉన్నప్పుడు, డిస్టిక్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఉన్నాం, మనల్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్లీ పోలీసర్స్ ఉంటారండి, మీకు తగిలిరో తగలలేదో కానీ చాలా మంచి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు డిపార్ట్మెంట్లో. అందరూ ఒకేలాగా ఉండరు. సో అదొక్కటి గ్రహించుకొని వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఏదన్నా అక్కడిక్కడ అయితే మనం కూడా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను ఖచ్చితంగా నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చదు ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? అందు గురించి జాగ్రత్తగా ఉండండి. పోలీస్ వాళ్ళకే మనకు నార్మల్గా ఒక్కసారి గమనించండి, పోలీస్ వాళ్ళకి వాళ్ళ దగ్గర గన్నులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక డిపార్ట్మెంట్ పెద్ద బలగమే ఉంటుంది. అట్లాంటిది వాళ్ళనే కేర్ చేయలేదంటే మనలాంటి పర్సన్స్కి ఏమైనా అయిందనుకో, వాళ్ళందరూ ఎట్లా అటాక్ చేశారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. అందుకోసం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్, టేక్ కేర్, సీ యూ.